లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు మంగళవారం మార్చి నెల 10వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత్ మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 18వ అధ్యాయము వచనములు 21 నుండి 35 వరకు. క్షమాధర్మములు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమించవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 770 పర్యాయములు అని సమాధానము ఇచ్చెను. ఎలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుడి నుండి లెక్కలు సరిచూచుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూసుకున్న ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణం చెల్లించే శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను. వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొన్ని ధనము రుణపడి ఉన్న తన తోటి సేవకులలో ఒకరిని చూసి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టిన నీ రుణమంతియు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూసిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానులకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తమ సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును అని పలికెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈ పరిశుద్ధమైన శ్రమ దినాలలో లేకపోతే పరిశుద్ధమైన తపస్కాలంలో మనందరికీ ఉండాల్సిన అతి ముఖ్యమైన గుణం ఇది. మన జీవితంలో మనం చేయాల్సిన కంపల్సరిగా ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన గుణం ఇది, క్యారెక్టర్ ఇది. క్షమా గుణం, క్షమించే గుణం. ఎన్నిసార్లు క్షమించాలని పేతురు గారు చేసేని అడుగుతున్నారు. అయ్యా, మా సహోదరుడు నాకు విరుద్ధంగా నాకు తప్పిదముగా చేసిన పనులకు గాను నేను నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 సార్లా అని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య వెంటనే పేతురు గారితో అంటున్నావు, కాదు 7 సార్లు కాదు, 770 సార్లు. అంటే అర్థం ఏంటంటే, ఎన్నిసార్లు అని తప్పు చేసి నువ్వు క్షమించే గుణం నీలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతే. ఇదే క్రైస్తవులకు ఉండవలసిన అతి ముఖ్యమైన క్యారెక్టర్. ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. క్షమా గుణం, క్షమించే గుణం. క్షమించాలి, ఎన్నిసార్లైనా క్షమించండి. 770 సార్లు.
మన తోటి సహోదరులను మనం క్షమించగలగాలి. అలా క్షమించగలిగితేనే పరలోకమందున్న మన తండ్రి కూడా మనల్ని క్షమిస్తారని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు క్షమించలేదనుకో, ఒక్కసారి తగులైనప్పుడు మనలో కూడా చాలామంది అంటారు, మిమ్మల్ని క్షమించనురా, ఇక ఎప్పుడు కూడా నేను క్షమించను, జీవితంలో నీ మాట విన్ను, జీవితంలో నీ ముఖం చూడను, జీవితంలో నీకు అని అంటారు. నువ్వు మరణిస్తే పరలోకమందున నీ తండ్రి కూడా నీ విషయంలో అలాగే చేస్తాడు. కాబట్టి మన క్రైస్తవుడిగా మనకు ఉండాల్సిన అతి ముఖ్యమైన క్యారెక్టర్ క్షమించే గుణం. నీ సహోదరుడు, మీ అక్క చెల్లెళ్ళైనా, మీ అన్నదమ్ములైనా, నీ తల్లిదండ్రులైనా, మీ చుట్టాలైనా, బంధువులైనా ఎన్నిసార్లు నీ ఎడల తప్పిదాలు చేసినా క్షమాగుణం నువ్వు కలిగి ఉండాలి. క్షమించే, అంతే. వాళ్ళు చేసిన పాపాన్ని, వాళ్ళ తప్పిదాన్ని దేవుడికి దండం పెట్టు. ప్రభువా, మా వాడు తప్పు చేశాడు, నాకు విరుద్ధంగా క్షమించేయండి, నేను క్షమిస్తున్నాను. నా తప్పులను నేను క్షమించినట్లే మీరును నా తప్పులు క్షమించండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా తప్పులను మీరు మన్నించండి, ఎందుకంటే మేము క్షమాగుణం కలిగి ఉన్నాం. క్షమాగుణం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. యేసయ్య 770 సార్లు అన్నారు, కానీ నిజానికి ఆయన ఉద్దేశం ఎన్నిసార్లు అయినా సరే నువ్వు క్షమించేయి, అంతే. ఎన్నిసార్లైనా నువ్వు క్షమించగలిగితే పరలోకమందున్న నీ తండ్రి నిన్ను కూడా, నువ్వెన్నిసార్లు తప్పు చేసినా నిన్ను కూడా క్షమిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు దీవించబడదు గాక, ఈ వాక్యము దీవించబడను గాక, ఈ వాక్య పరిచర్య దీవించబడను గాక, నీ హృదయము మారు మనసు పొందను గాక, క్షమా గుణాన్ని నీ యొక్క హృదయం కలుగును గాక, నీ హృదయంలో క్షమా గుణము మొలకెత్తును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య ఈరోజు చెప్పిన ఈ గొప్ప మాటను మనం ఒక వరంగా మనం తీసుకొని ఆ క్షమాగుణాన్ని మీరందరూ కలిగి ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.